నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే కార్తీక నోముల రోజు వీడియో అండి. ఇక్కడైతే మొత్తం ఇల్లు గుమ్మాలు అన్నీ కడిగేసిన తర్వాత నేను అలా పెట్టుకున్నాను అన్నది మధ్యాహ్నానికి అయితే అయ్యింది. అప్పుడైతే చూపిస్తున్నాను. మొత్తం ఇల్లంతా కడిగేసుకొని ఇప్పుడైతే గోదావరి గట్టుకి వెళ్ళి స్నానానికి వెళ్తాము. పత్రి అవన్నీ తెచ్చుకోవడానికి అయితేని ఇంట్లో ఎక్కువ ముగ్గులు పెట్టినా ఇంకోండి అలా తొక్కేసి మచ్చల కింద చేసేస్తారు. అప్పుడు కడిగిన దానికన్నా కడగనప్పుడే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకే ఎక్కువ ముగ్గులు పెట్టను, కానీ ఇంకా ఇప్పుడు పండగ కదా పెట్టుకోవాలి. ఇంక ఇలాగైతే సింపుల్గా పెట్టుకున్నాను అనమాట. ఇంకా అంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడైతే ఇలా పెట్టుకున్నాను. కానీ మళ్ళీ సాయంత్రం అయితే చిన్న కమలం అయితే వేసాను మళ్ళీని ముగ్గుతోని. అప్పుడైతే కడిగాను కదా, అలా ఉంచకూడదని చిన్న ముగ్గు సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను. అందులోని ఈరోజు పని ఎక్కువ కాబట్టి మొత్తం అంతా కూడా బయట చిన్న చిన్నవే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే మేము గోదావరి గట్టుకు వస్తాము. ఇంకా గోదావరి గట్టుకు వచ్చేసి ఇంకా ముందైతే స్నానం చేసి అప్పుడు పత్రిది తోరాలు ఇవన్నీ కొనుక్కుందామని చెప్పి అయితే అనుకుంటున్నాము. మధ్యాహ్నం అయింది, ఇక్కడ 1 గంట. ఇంకా దీపాలు అయితే వెలిగిస్తున్నారు. దీపాలు వెలిగిస్తే వెలిగించారు, కానీ మన ఇంటి దగ్గర అయితే అంతా శుభ్రం చేసుకొని వచ్చి ఇక్కడ వెలిగిస్తున్నాం. అదే ఇంటి దగ్గర కూడా వెలిగించిన తర్వాత కూడా ఇప్పుడు ఎంత పనో అప్పుడు అంతకన్నా ఎక్కువ పని ఉంటుంది. అంత పని దాంట్లో చేసినంత ఎంత చేస్తున్నామో ఓకే, బయట కూడా అలాగే పెట్టుకోవాలి కదండి. అంటే నేను చెప్పింది ఇప్పుడు చూపించాను కదా, మెట్ల దగ్గర అదిని ఎలా పడితే అలాగా మొత్తం దీపాలు వెలిగించేసుకోవడం, వెళ్ళిపోవడం. గోదావరి అలాగే పక్కనే కదండి ఉంది, అలా కలిపేసుకోవచ్చు కదా. కొంచెం దీపం అంటే పువ్వొత్తులు వెలిగిస్తాము, అవి ఎంతసేపు వెలుగుతాయి? మహా అయితే కొంచెం ఒక 10 నిమిషాలు కూర్చొని ఆ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ గోదావరిలో కలిపేసుకుంటే మీరు చేసిన పూజకి ఫలితం ఉంటుంది, చేసిన పుణ్యం కూడా ఉంటుంది. ఇప్పుడు చేసిన దానికి ఏది లేకుండా మొత్తం అలా మెట్ల మీద ఎలా పడితే అలా వదిలేసి మేము దండం పెట్టేసుకున్నాం కదా, ఇంకా అయిపోయింది వెళ్ళిపోయామని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. మీరు చేసిన పూజని ఎవరు జనాలందరూ తొక్కుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు. అది చేసిన పూజ ఫలితం కన్నా పాపమే ఎక్కువ తగులుతుంది. పూజ చేసుకుంటారు కదా, పూజ చేసుకున్నప్పుడు అందంగా పూజ చేసుకున్నప్పుడు దానికి తగ్గ ఫలితం దక్కాలంటే అదంతా కూడా శుభ్రం చేయాలి. మనకు చెప్తున్నారు కదా అందరూ, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, నందూరి శ్రీనివాసరావు కానీ ఇంత చెప్తున్నారు చూడండి. అదంతా చూడండి, ప్రసాదాలు, దీపాలు అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పసుపు కుంకాలు అన్నీ కూడా ఎలా పడితే అలా పడేసి వెళ్ళిపోయారు అంతే. మొత్తం అంతా ఇంకా పైదాకా కూడా చాలా ఉన్నాయండి. ఇంకా ఆ క్లీన్ చేసే వాళ్ళకి ఉంటుందండి పుణ్యం, నిజంగా చెప్పాలంటేనే. చేసుకున్నంతసేపు చేసుకొని మళ్ళీ ఇలాగ చేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా. అందుకని నేను అది చూపించాను. ఎవరన్నా ఈసారి చేసుకునేలాగైతే ఎక్కడన్నా సరే, గుడి దగ్గర అవని, బయట నది దగ్గర అవని, ఎక్కడన్నా సరే చేసుకున్న పూజకి ఫలితం ఉండాలంటే అదంతా క్లీన్ చేసుకొని రావాలండి. అదంతా మనం ఎట్టిది ఇంత చిన్న ప్లేస్లో మనము చిన్న ముగ్గు వేసుకొని దామోదరం చేసుకొని పూజ చేసుకుంటాం కదా. చేసుకున్నప్పుడు దానికి తగ్గ ఫలితం కూడా ఉండాలంటే అదంతా మనం క్లీన్ చేసుకొని వచ్చేవాలి. అలా చేయకుండా ఎలా పడితే అలా చేసి వచ్చేయడం కరెక్ట్ కాదండి. ఈసారి ఎవరైనా వెళ్ళి చేయాలనుకుంటే మాత్రం శుభ్రం చేసుకోండి. మన ఇల్లు అయితే శుభ్రంగా ఉండాలి, అక్కడ గంగమ్మ దగ్గర శుభ్రంగా ఉండకూడదా? అదండి. ఇందులో నేనేం తప్పుగా చెప్పలేదు. తప్పుగా అనుకున్న వాళ్ళకి నేనేం చేయలేను. శుభ్రం చేసుకొని రండి ఎవరన్నా సరే. గవర్నమెంట్ ఉంది కదా, శుభ్రం చేసుకుంటుంది, వాళ్ళు ఏం చేస్తారని అనుకోకండి. మీరు పూజ చేసింది మీకు ఫలితం ఉండాలి, కానీ గవర్నమెంట్కి అని అనుకోరు కదా. మీకే ఫలితంగా రావాలని అనుకున్నప్పుడు మీరే శుభ్రం చేసుకోవాలి. మరి ఎవరి పూజ వారిదే కదా. ఇంటి దగ్గర పూజ చేసుకుంటాం, పీఠాలు పెట్టుకుంటాం, అన్నీ చేసుకుంటాం. అన్నీ మనం చేస్తున్నామా, వచ్చి గవర్నమెంట్ చేస్తుందండి.
మనమే కదా చేసుకుంటున్నాం. అలా ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చుంటే దీపం కొండ ఎక్కుతుంది. కొండ ఎక్కిన తర్వాత అది వాటర్లో అక్కడే ఉంది గంగమ్మ తల్లి. ఇంచక్క అలా కలిపేసుకుంటే ఎంత అందంగా ఉంటుంది. చేసిన పూజకి ఫలితం ఉంటుంది. ఈసారి ఎవరన్నా కనుక చేయాలనుకుంటే అలా చెయ్యండి. అలా ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోకండి. మీరు చేసిన పూజ అందులో ఇంకా చేపలు కానీ ఏమన్నా ఉంటే అవి ఇంకా తింటాయి. ఆహారం ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు ఇంకా అలా కలపడం వల్ల కూడా. ఇక్కడ ఇలా చేస్తున్నారంటే ఇంకా ఇంటి దగ్గర ఎలా చేస్తున్నారో మరి ఎక్కడ పడితే అక్కడ అలాగే పడేస్తున్నారా ఇంట్లోని కూడాని. దయచేసి అందరూ కూడా మారండి కొంచెం. సో ఇక్కడైతే ఇంకా పులిహోరకి అయితే రైస్ పెట్టేసి ఒక పక్కన పెసలు అయితే ఉడకబెట్టేస్తున్నాం. ముందుగా అయితే పెసలు వేయించుకొని ఆ తర్వాత 2 సార్లు కడిగిన తర్వాత కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే మా వారు నేను ఇవే చేసేస్తున్నాం అనమాట. ఇంకా బూరెలు చేయాలి. ఇంకా గోదావరి గట్టుకు వెళ్ళి వచ్చి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇవి చేస్తాం అనమాట. అంటే మనం మాట్లాడేటప్పుడు తుప్పర్లు అవి పడతాయి అని చెప్పేసి ఇలాగా ఈ నోములకి అయితే చాలా నిష్టగా ఉండాలి. అందుకని చెప్పేసి అక్కడైతే మేము మూతికైతే అలా టవల్స్ అయితే కట్టేసుకుంటున్నాము. ఇంకైతే అది అయిపోయిన తర్వాత బూరెలు అయితే వేసాను. గుడి దగ్గర కూడా అలాగే చేసేస్తారు. దీపాలు వెలిగించేస్తారు. ఎవరి మట్టికి వాళ్ళు వెళ్ళిపోతారు. అవన్నీ ఎవరు క్లీన్ చేస్తారండి? మీరు పెట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళు తిట్టుకుంటూ చిరాకు పడుతూ చేసేసి వెళ్ళిపోతారని నన్ను శుభ్రం చేస్తారు. అది కరెక్టే అంటారా? చేసింది వెళ్ళేటప్పుడు ఎలాగా మీరు క్లాత్ అన్నీ పట్టుకెళ్తారు కదా. ఒక కవర్ పట్టుకెళ్ళి ఆ కవర్లో శుభ్రం చేసిందంతా అందులో వేసేసుకొని అక్కడ ఒక గుడ్డ పెట్టి తుడిచేస్తే తడిగుడ్డ మీరు చేసిన పూజకి 100 రెట్లు ఫలితం ఉంటుందండి. దయచేసి ఎవరన్నా సరే అలా చేయండి. ఇక్కడైతే నేను ఇంకా మందిరం దగ్గర అది ఇలాగ కలిసి మధ్య పెట్టేసుకొని రెడీ అయితే చేసుకున్నాను. ఇంకా పాతవి అవి అన్నీ కూడా తోరాలు తీసి పెట్టుకుంటాము. ఇంకా మేము 4 నుంచి 7 వరకు పౌర్ణమి గడియలు అయితే మంచి గడియలు అయితే ఉన్నాయని తెలిసింది. అందుకని నేను ఫోన్లోనే చూశానండి. అయితే అప్పటిలోగా మాకు పూజ అయితే అయిపోయింది. 7 కల్లా అయితే మాకు పూజ అయిపోయింది. మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇక్కడైతే ఇంకా అభిషేకం ఇంకా శివలింగానికి అన్నిటికి లక్ష్మీనారాయణలకి అన్నపూర్ణదేవికి అయితే మేము ఇక్కడ అభిషేకం చేసుకున్నాం. ముందుగా అయితే గణపతి పూజ చేసుకున్నాము. పసుపు గణపతి ఉంటారు కదా, పసుపు గణపతికి అయితే పూజ చేసుకున్న తర్వాత వెండి గణపతికి అయితే ఇక్కడ అభిషేకం చేస్తున్నాము.
సో మా పూజ అయితే ఇలా జరిగిందండి. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేము తులసమ్మ దగ్గర అయితే 360 ఎత్తు వెలిగించుకున్నాము. మొన్న వాడపల్లిలో ఈయనైతే వెలిగించారు. ఇప్పుడైతే ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర అయితే నలుగురు వెలిగించుకున్నాము. వెలిగించుకొని గుడికి వెళ్ళాము. ఫోన్ పట్టుకెళ్ళడం మర్చిపోయాం. గుడి దగ్గర వీడియో తీయలేదు. ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే ఆ బూరెలు ఉంటాయి కదా, అవి మేమే తినాలి కాబట్టి అవి తిన్నామన్నమాట. ఇంకా పులిహోర పరమాన్నం కూడా చేశాను. అంటే మా వారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా హెల్ప్ చేశారు. సింపుల్గా కొంచెమే చేశాను. ఇంకా ఇక్కడైతే కథ అది చదివేసిన తర్వాత అయితే ఇంకా అది ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయల మీద అయితే హారతి పెట్టి, అది ఒత్తులు ఉంటాయి కదా, పువ్వొత్తులు అవి అయితే పెట్టి స్వామివారికి అంతా అయిపోయిన తర్వాత అయితే హారతి ఇస్తాను అనమాట. స్వామి అమ్మవార్లు అయితే ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకోండి ఇక్కడైతే ఎవరి దీపం వాళ్ళు అన్నట్టుగా నలుగురు వెలిగించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మన ఇంటి యజమాని వెలిగిస్తే సరిపోతుంది. కానీ ఇంకా మేము నలుగురం కూడా వెలిగించామన్నమాట. అంటే ముందు గుడి దగ్గర అయితే ఇంటి యజమాని వెలిగించారు. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.